హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ముందుగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇన్స్టంట్ అప్డేట్స్ కోసం. సో అందరికీ కూడా ఇప్పుడు 4 ఇయర్స్ చదివే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఒక బ్యాడ్ న్యూస్ లాంటి అప్డేటు. సో దాని గురించి అయితే చెప్పబోతున్నాం. ముందుగా అయితే డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అయితే ఏమి టిప్స్ వీడియోస్ కోసం, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ ఏదైతే సాఫ్ట్వేర్ కోర్సెస్ నడుస్తాయో అది అయితేనేమి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే చాలామంది స్టూడెంట్స్ చాలా రోజుల నుంచి ఇప్పుడు థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి అయితేనేమి, సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి అయితేనేమి, థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి అయితేనేమి క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ గురించి ఒక అప్డేట్ ఇవ్వమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో దాని గురించి నిన్నటి వరకు మనం చెప్పుకున్నాం, పాస్ట్లో జరిగింది అదంతా కూడా వీడియోలు ఉన్నాయి, అవి చూసుకోండి ఇంతవరకు చూడనట్టయితే. అయితే ఇప్పుడు వచ్చేసి బ్యాడ్ న్యూస్ ఏంటంటే, సో ఇందుట్లో కొంత బ్యాడ్ న్యూస్ మీకు ముందే తెలుసు ఏంటంటే, ఆల్రెడీ అటానమస్ కాలేజీలో రిలాక్సేషన్ ఇచ్చి డిటెన్షన్ అనేది చేశారు. పాత ప్రొసీడింగ్స్ పాత వీడియోలో చెప్పేసాను, నీకు పొద్దున చెప్పదలుచుల దాన్ని. అయితే ఇప్పుడు అఫిలియేటెడ్ కాలేజెస్కి ఇంతవరకు రాలేదు కదా, అయితే మీకు కూడా క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఉందన్నమాట. సో దాని ప్రకారం మ్యాక్సిమం నాకు తెలిసి ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళడానికి లాస్ట్ ఇయర్ లాగా రిలాక్సేషన్ ఇస్తారు. మళ్ళీ సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వెళ్ళడానికి రిలాక్సేషన్ ఇస్తారు. థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి వెళ్ళడానికి కూడా రిలాక్సేషన్ ఇచ్చేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ కనిపిస్తున్నాయని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. అయితే ఏంటంటే మరి ఇందులో బ్యాడ్ న్యూస్ ఏముందని మీరు అడగొచ్చు. అసలు లాస్ట్ ఇయర్ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళడానికి, సెకండ్ నుంచి థర్డ్ ఇయర్కి వెళ్ళడానికి ఫస్ట్ డిటెన్షన్ 1 మంత్ చేశారు. ఆ తర్వాత రిలాక్సేషన్ ఇచ్చారు ప్రొటెస్టులు చేసేపాటికి. అయితే థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి వెళ్ళడానికి పోయిన సంవత్సరం క్రెడిట్స్ కౌంట్ చేయాలి, ఈ సంవత్సరం మాత్రం రిలాక్సేషన్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉందని చెప్పేసి చాలామంది కూడా చెప్తా ఉన్నారనమాట, ఎవరిని అడిగినా కూడా. సో మొత్తానికైతే మరి అది కనుక ఇంప్లిమెంట్ చేస్తే మీకు క్రెడిట్స్ సరిపోతాయా లేవా? సో దాని వీడియో ఆల్రెడీ క్రెడిట్స్ రిక్వైర్డ్ అని చెప్పేసి దీంతో పాటు నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, ఇందుట్లో ఛానల్లో ఉంటుంది, ఖచ్చితంగా అయితే సెర్చ్ చేసుకోండి, అందులో తొందరగానే దొరుకుతుంది, రీసెంట్గానే పెట్టాను. సో దాని ప్రకారం ఉన్నాయో చూసుకోండి సేఫ్ సైడు. అయితే పూర్తి స్థాయిలో అయితే డిటెన్షన్ అనేది తీసేయడానికైతే ఈ సంవత్సరం మ్యాక్సిమం ఛాన్సెస్ లేవు. ఖచ్చితంగా అయితే రిలాక్సేషన్ ఇచ్చి మిమ్మల్ని ఇచ్చేయడానికే జరుగుతుంది. ఎందుకంటే దానికి కారణం పోయిన సంవత్సరం ప్రొసీడింగ్సే చేస్తూ ఉన్నారని చెప్పేసి అందరూ చెప్తున్నారు. అది 23 గ్రేస్ మార్క్స్ తీసుకున్నా, లేకపోతే రీసెంట్గా అటానమస్ వాళ్ళు పోయిన సంవత్సరం మీతో పాటు రిలాక్సేషన్ ఎవరైతే ఇచ్చారో అటానమస్ కాలేజీలు అందరూ కూడా వాళ్ళు కూడా ఇలాగే ఇదే ప్రొసీజర్ ఫాలో అయినట్టయితే తెలుస్తూ ఉన్నదన్నమాట. మరి మీకు క్రెడిట్స్ ఉన్నాయా లేవా, ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయో చూసుకోండి, ఓకేనా? మీకు సరిపోతాయా లేవా? ఎస్ అయితే సరిపోతే ఎస్ అని, లేకపోతే నో అని మాత్రం టైప్ చేయండి. డోంట్ కామెంట్ ఎవర్ రిక్వైర్డ్ క్రెడిట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓన్లీ టైప్ ఎస్ ఆర్ నో. సరిపోతే ఎస్ అని, లేకపోతే నో అని, అంతే. తలనొప్పి మీకు, ఓకేనా? సో అందుకనే చెప్తున్నాను మీ మంచికే. సో ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ ఇచ్చేసాను, అది కూడా కాకుండా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా ఆ ఐడీస్ షేర్ చేశాను పోస్టరు. సో ఖచ్చితంగా అయితే మీరు కాల్ చేయండి డౌట్స్ ఉంటే. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రీచ్ పెరిగేలా చూడండి. థ్యాంక్ యూ.